దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు. మనల్ని ప్రభువు నడిపిస్తున్నాడు, ఇంకా బలపరుస్తాడు, లోతులో నడిపిస్తాడు, ఆత్మీయ లోతులోకి. మార్చి నెలలో వచ్చేసాం. ఇది 2వ తారీఖు. అద్భుతంగా ఈ నెల ఆత్మీయ బలంతో, క్షేమంతో, కృపతో మనం ముందుకు సాగబోతున్నాం. ఇంకా ప్రభు ఆశీర్వదించి వర్ధల చేస్తారు. రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ దినమండి. యేసుకి మీ హృదయాన్ని ఇస్తే చాలు. మీ జీవితం రక్షణ, మీ పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం మీకు ఉంటుంది. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. 138 కీర్తన 7వ వచనం. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదు. నా శత్రు కోపము నుండి నన్ను రక్షించుటకై నీ చేయి చాపెదవు. ఆపదలో చిక్కుబడి ఉన్నా అంటే నువ్వు ఆపదలోకి వెళ్ళినా దేవుడు నిన్ను రక్షిస్తాడట. వింటున్నారా? శత్రు కోపము నుండి ఆయన నిన్ను కాపాడతాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? నువ్వు ఒకవేళ ఆపత్కాలంలో ఉన్నావేమో, దేవుడు రక్షిస్తాడు. శత్రువు ఏ కోపము నీ మీద ఉన్నా ఆ కోపం నుండి నిన్ను తప్పిస్తాడు. అందుకని ఆపదలో నుండి విడిపించి శత్రు కోపం నుండి రక్షించే దేవుడు ఆయన. ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు. ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ బాధలు ఉన్నావమ్మా, దేవుడు రక్షిస్తాడు. ఆపదల్లో రక్షించి శత్రువు నుంచి విడిపించదని వాగ్దానం. ఆపదల్లో నుండి రక్షించి శత్రువు నుంచి విడిపించదని ప్రార్థన చేయండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ధైర్యం తెచ్చుకోండి. మనందరం కలిసి ప్రభుతో మాట్లాడదాం. దేవుని మాటని నోటితో పలుకుదాం, హృదయంలో పెట్టుకుని నోటితో పలుకుదాం. మనం ఏదైతే పలుకుతున్నామో అది జరుగుతుంది. వాక్యాన్ని పలుకుదాం, వాగ్దానాన్ని పలుకుదాం, ప్రభుతో మాట్లాడదాం. తప్పక జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, బిడ్డలందరినీ క్షేమము, రక్షణ, భద్రత దయచేయండి. ముందు 10th, ఇంటరు, డిగ్రీ రకరకాల ఎగ్జామ్ రాసే పిల్లలకి మీరు తోడుగా ఉండి క్షేమంగా తీసుకెళ్ళి జ్ఞానము, జ్ఞాపక శక్తి, గ్రాస్పింగ్ పవర్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఎగ్జామినేషన్ హాల్ క్షేమంగా చేర్చి, పరీక్షలు రాయటకు సహాయం చేసి కృప చూపండి. అంతేకాక ఎవరైతే సిక్కున్నారో స్వస్థపరచండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించబడి, అప్పుల బాధ నుంచి విడిపించబడి, ఆర్థిక బంధకాల నుంచి విడిపించబడి, ఆరోగ్య స్థితి అనుగ్రహించి, అయ్యా ఎంతమంది పాప శాపములు ఉన్నారు విడిపించండి. పడిపోయిన జీవితాలు లేవనెత్తండి. సేవకులు, సంఘాలు, ఆత్మీయులు అభిషేకించి వాడుకోండి. ఈ కడవరి దినాల్లో యుద్ధాలు, అనేక సమాచారాలు వింటున్నాం. ప్రపంచాన్ని, దేశాలని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. శత్రువును చేతి నుండి దేశంలో, ప్రపంచంలో సమాధానాన్ని కలుగజేసి అందరూ నాయన యుద్ధ సమాచారం నుండి సమాధాన సమాచారం అందుటకు సహాయం చేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలని రక్షించండి. సంఘాలని, అమాయక ప్రజల్ని, కష్టంలో ఉన్న బిడ్డలు రక్షించండి. ఇదిగో ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం దీవించబడాలి. వారి బర్త్డే దినం ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉండాలి. ఆయన ఒకవేళ ఎవరిది కోర్టు కేసు ఉందో తొలగించి, ఎవరైతే భూ సంబంధమైన బంధకాలను విడిపించి, ఎవరైతే దైవజనులు మందిరాలు కట్టుటకు, స్థలాలు, మందిరాలు, సంఘాల ఆత్మలతో నింపబట్టుకు సహాయం చేయండి. మా అందరికీ మీరు తోడేమండి. మరొక్కసారి ఎగ్జామ్ రాసే బిడ్డలందరికీ మీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని మహిమపరచండి. ముఖ్యంగా మరి ఇక ఈ వీక్ అంతా కూడా చక్కటి ఉదయం, సాయంత్రం ప్లేస్లో 6, 7, 8 3 దినాల మీటింగ్స్ బెల్లంపల్లిలో. బెల్లంపల్లి మీకు తెలుసు, ప్రతి అంటే సెకండ్ సండే వచ్చే విధంగా 3 దినాలు ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే 3 దినాలు ఎస్తర్ గడిపినట్టు రండి. బెల్లంపల్లి మందిరంలో గడిపి మరి 7వ తారీఖు బ్యాప్టిజాలు ఉంటాయి. 8 ప్రభు సంస్కారాధన, అద్భుతమైన ప్రవచనాత్మకమైన సందేశాలు ఉంటాయి. 6, 7, 8 మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం, దేవుని దీవెనలు పొందాం. రెండవదిగా ప్రతి శనివారం స్వస్థ సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హయత్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర మన కల్వరి మందిరం అందు జరుగుతుంది. ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో. కాబట్టి శనివారం పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ఉదయకాలం, సాయంకాలం ప్రేయర్స్లో పాల్గొందండి. కొత్త పాటలు వినండి. నీ చేతి కార్యములు, చేరితి నిన్నే, నీతి సూర్యుని రెక్కల కింద, మహామహుడు, ఎన్ని చక్కటి పాటలు వాక్యమే శరీరధారి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నాయి. విని ఆనందించండి, దేవుని ఆరాధించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.